దొంగలచే ఒకే రోజులో నిర్మించబడిన ఆలయం దొంగ మల్లన్న ఆలయం. సో హలో గైస్, అందరు ఎట్లున్నారు? మేమైతే ఖతర్నాక్ ఉన్నాం. అయితే ఈ రోజు ముచ్చట ఏంటంటే మేము దొంగ మల్లన్న ఆలయంకి వచ్చినాం. అది ఎక్కడ అంటే జైత్యాల జిల్లాలోని మల్లనపేట గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం సట్టిలో మేమైతే ఇక్కడ బోనం తీస్తాం. అందుకోసమే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఉంది ఒక్కగానొక్క పిల్లని తప్పిపోతే ఎట్లా అని చేతి గట్టిగా పట్టుకొని తీసుకెళ్లిన. టెంపుల్ పోదామని వెళ్ళినా మా బర్రానికి ఏమో పైనాపిల్ కావాలని ఆగింది. ఇక దాని తిండి కంప్లీట్ అయినాక టెంపుల్ తో పట్టినాం. మనకు టెంపుల్ ఎంట్రెన్స్ లోనే నందీశ్వరుని దర్శనం ఉంటుంది. టెంపుల్ లోకి ఎంటర్ అవుతూనే మా మమ్మీ కాల్ చేసి పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, మీరైతే లైన్ కట్టి కొబ్బరికాయ కొట్టి బియ్యం తీసుకురమ్మన్నది. ఇక చేసేది ఏం లేక లైన్ లో అయితే నిల్చున్నాం. 1 అవర్ లైన్ లో నిల్చున్న తర్వాత ఇది ఇంకా అయితే 2 లైన్లు అయితే తప్పించినాం. మనకి టెంపుల్ మొత్తం బండలతోనే నిర్మించబడి ఉంటుంది. ఇక దర్శనం కంప్లీట్ చేసుకుని మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళినా. మా మమ్మీ అయితే బోనాన్ని రెడీ చేస్తుంది. బోనానికి మొత్తం పసుపు రాసి బొట్లు పెట్టి రెడీ చేయాలి. దాని తర్వాత బంతిపూల దండలతో అలంకరించి దీపాన్ని అయితే ముట్టించుకోవాలి. దీపాన్ని క్యాండిల్ తో అగ్గిపులతో ముట్టియదని మా డాడీ అయితే అగరబస్తులతో ముట్టిస్తున్నాడు. దీపం ముట్టించిన తర్వాత మా డాడీ అయితే బోనాన్ని ఎత్తుకున్నాడు. కాలుతుందని తువాల పట్టుకున్నాడు. బోనం తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ లో ఒక ప్రదక్షిణ అయితే చేసి మళ్ళీ రావాలి. బోనం ఎత్తుకొని మళ్ళీ దించేంత వరకు బండారి అయితే చల్లుతూనే ఉండాలి. అలా ఒక ప్రదక్షిణ కంప్లీట్ చేసిన తర్వాత ఎప్పటిలాగే మన ప్లేస్ కి వెళ్ళిపోయి బోనం దించాలి. బోనం దించిన తర్వాత బండారి అయితే బోనంలో వేసుకొని బెల్లపన్నం అయితే 5 టైమ్స్ తీయాలి. బోనపన్నాన్ని కొందరు స్పూన్ తో తీస్తారు, కానీ మా మమ్మీ అయితే ఎప్పుడు చేత్తోనే తీస్తుంది. కర్రీ కూడా సేమ్ అలాగే 5 టైమ్స్ చేత్తో తీసిన తర్వాత ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత తినేసి ఇంటికి వెళ్ళిపోయినాం. ఈ రోజుకి ఇంతే, ఉంటాం. మళ్ళీ ఇక బాయ్.